ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు? ఈ వారంలో విశేషంగా చూసుకున్నట్టయితే ఏకాదశ స్థానమునందు కుజుడు, దశమ స్థానంలో కేతువు. ఏకాదశ స్థానంలో కుజుడు ఎప్పుడు కూడా లాభించాడు, అది కూడా వక్రంలో ఉన్నాడు వీరికి. కాబట్టి భూ సంబంధిత అనుకూలతలు ఉండవు. రైతులు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసిన పంట ప్రాపర్గా వీరి చేతికి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉండడం వలన లాభం అంటే బ్యాంకుకు సంబంధించి రుణాలు తీర్చడము, రుణాలు తీసుకోవడము, ఏవైనా సరే లోన్లో ఉన్నటువంటి ఇల్లులు విడిపీయడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క నవమ స్థానంలో సూర్యుడు బుధుడు కలయిక ఉండడం వలన ఎవరైనా సరే కాస్త పొలిటీషియన్స్ ఉంటే పొలిటీషియన్స్ వారు దూర ప్రాంతాలు ప్రయాణం చేయడము, డివోషనల్గా పూజలు చేయడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే అష్టమంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం ఉండడం వలన అష్టమ స్థానము ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు పాటించడము, ఏవైనా సరే ఉమ్మడి కుటుంబంలో వచ్చేటువంటివి రావడము, ఖర్చు అయ్యేటువంటివి ఖర్చు అవ్వడం, వాటి పట్ల వీరికి ఇష్టం ఉన్నా లేకున్నా నిబద్ధతగా ఉండడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? విశేషంగా మనకు హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వారైతే స్కందగిరి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది.